నమస్తే, దిస్ ఇస్ శౌర్య. నమస్తే మేడం. నమస్తే అండి. సో పవన్ కళ్యాణ్కి సంబంధించి ఒక మెయిన్ అంటే ఎక్కడ కూడా ఏం ఎలిగేషన్స్ లేవు. ఆయన మీద ఏదో మామూలుగా ఫ్యామిలీని ఏదైనా అనాలనుకుంటే తీసుకొస్తారు తప్ప, లేదు అని అనుకుంటే హెల్త్ ఇష్యూ ఈ మధ్యన వచ్చినప్పటికీ ఏదో అట్లాంటివి ఏవేవో అని రాజకీయ పరంగా ఆపాదించి ఆయన మీద ఏదో కొంచెం బురద జల్లాలని చూస్తారు తప్ప వేరే ఎలిగేషన్స్ ఎప్పుడు రాలేదు. బట్ రీసెంట్గా వచ్చిన ఏంటంటే ఇష్యూ ఆ కోడి చెరువుకి సంబంధించిన ఇష్యూ. సో ఆయన అప్పుడు అన్నారు కూడా, అది నేను కొంత ఒక ఉంది అని ఒక చిన్నది కూడా మీరు నిరూపించగలిగితే మొత్తం కూడా మీరు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవచ్చు. సో ఈ రోజు దాని పొజిషన్ ఏంటి అసలు? మళ్ళీ ఎందుకు ఈ రోజు ఆ వార్త బయటకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే కోర్టు తీర్పు ఇచ్చింది. వచ్చేసింది. కోర్టు చాలా సీరియస్ అయింది. ఈ తొలి వెలుగు రఘు అనే అతను ఉన్నాడు కదా, అతను వెళ్ళి అక్కడ వీడియోలు తీసి తను అడిగాడని కోపం కూడా వచ్చింది కదా తెలంగాణ వాళ్ళ కొంతమందికి, అంటే రాజకీయ నాయకులకి. నా ప్లేస్లోకి మీరు ఎలా వెళ్తారని అడిగితే దాని మీద పెద్ద ఇష్యూ చేశారు. సో ఇవాళ మీరు అలా ఎలా చేస్తారు అసలు? ఇప్పుడు ఆ భూమి ఆయన కొనుక్కున్నాడు. కొనుక్కున్న దాని మీద మీరు ఇంత స్పెక్యులేషన్ ఎందుకు? ఒక పవర్లో ఉండే వ్యక్తి మీద మీరు ఇన్ని చేస్తారు. అందుకే యూట్యూబ్కి, మెటాకి, తర్వాత ఇన్స్టాగ్రామ్కి అందరికీ నోటీసులు ఇచ్చింది, గూగుల్కి కూడా. సో కోర్టు వాళ్ళకు కూడా చెప్పింది ఈ కథనాలన్నీ తీసేయమని. సో ఇప్పుడు ఈ రఘు అనే అతను వెళ్ళి, అది ఎందుకు వెళ్ళాడు? అతన్ని ఇక్కడ నవనిర్మాణ సంకల్ప సభ పెట్టుకోనివ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా తప్పది చేయకపోవడం. ఎందుకంటే వాళ్ళు బీఆర్ఎస్కి లొంగిపోయారా లేదు బీఆర్ఎస్ ట్రాప్ లో పడ్డారా మనకు తెలియదు. పెట్టుకొని ఇవ్వకపోయేసరికి ఆయన నిదానం మీ అయ్యే జాగిరా అని అడిగాడు కదా, అది అందరినీ అడగలే. అతన్ని ఎవడో ఒక అతను పవన్ కళ్యాణ్ వెధవా అని తిట్టాడు, ఒక ఎమ్మెల్యేనో ఎవరో, నాకు అది గుర్తులేదు. సో తిట్టినందుకు అతను అడిగాడు, అది అందరికీ ఆపాదించుకున్నారు. ఆపాదించుకున్నాక ఈ రఘు అనే అతను ఈ కోడి చెరువు ఇష్యూ తీశాడు. తీస్తే ఈ కోడి చెరువు నేను కొనుక్కున్నాను, దీని మీద ఏమీ ఇష్యూ లేదు, మీకు కావాలంటే నేను ఏమైనా తప్పు చేశాను నిరూపిస్తే తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చేస్తా అన్నాడు. అన్నాక చెరువు వెనక్కి ఇవ్వాలని కవిత గారు కూడా ఛాలెంజ్ చేసింది కదా, శపథాలు చేసింది. ఎంత ఉంటుంది మేడం ఆ చెరువు? ఎంత ఉండొచ్చు? 10 ఎకరాలు 11 ఎకరాలు. మాది వెనక్కి ఇచ్చేయండి అని అడిగింది కదా. మరి మీరు బొల్లా బ్రహ్మనాయుడిని ఎందుకు అడగలేదు? బొల్లా బ్రహ్మనాయుడు గండిపేటలో 10 ఎకరాలు 11 ఎకరాలు కబ్జా చేసి 1100 కోట్లు 1500 కోట్లు దాని విలువ. ఈరోజు మరి తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు, అతన్ని ఇంట్రాగేట్ చేస్తున్నారు కదా. మరి దాని మీద ఎవడు మాట్లాడడం బయటకు వచ్చి బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు? అది ఇష్యూ కదా. ఇష్యూ మెయిన్ ఎప్పుడు వదిలేస్తారులేండి, తలను వదిలేసి తోకను పట్టుకోవడం అలవాటే కదా. మరి పవన్ కళ్యాణ్ మీద ఎందుకు పడుతుంది అంటే మీకు పవన్ కళ్యాణ్ వస్తే భయం. పవన్ కళ్యాణ్ ఇక్కడ అడుగు పెడితే రాజకీయాల్లో సంచలనాలు వస్తాయని, అందుకే సెక్రటేరియట్ లో గరిటెలు తిప్పకండి అంది. సెక్రటేరియట్ లో గరిటె తిప్పుతారని కొత్తగా కవిత చెప్పారు, మీరు గుర్తుపెట్టారు. ఆవిడ తిప్పుతారా? మరి అదే మనకు తెలియదు. గరిటె తిప్పేది ఆడవాళ్ళు ఎక్కువ గరిటెలు తిప్పరు. ఆవిడ గరిటె తిప్పగా నేను ఎప్పుడు నాకు తెలియదు, వచ్చేమో వంట మనకు తెలియదు. కాకపోతే సెక్రటేరియట్ లో, తెలంగాణ సెక్రటేరియట్ లో 10 ఏళ్ళు గరిటెలు తిప్పారా అనేది ఇప్పుడు ప్రజల్లో ఉన్న సందేహం. అంటే మీరు పాలన చేయలేదా, కాళేశ్వరం దోచుకున్నారా? అది ఇప్పుడు కొత్త కొత్త ఇష్యూస్ వాళ్ళే కొత్త కొత్త అంశాలు తెర మీద తీసుకొచ్చారు. సో ఇవన్నీ అయ్యేసరికి ఇవాళ తీర్పు వచ్చింది. సో పవన్ కళ్యాణ్ నెగ్గారు. ఇంకొక విషయం ఏంటంటే తెలంగాణలో అడుగు పెట్టడానికి వీల్లేదు, పళ్ళు రాలగొడతామంది. చాలా దారుణమైన, అసలు అంత అవసరం లేదు. రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి అందరూ తిట్టి, ఈ పెద్ద మనుషులందరూ నిన్నను అతను వెళ్ళాడు కదా హనుమకొండ, వెళ్ళినప్పుడు ఏం చేశాడు ఆయన? ఆ బాబుకి చక్కగా వాళ్ళ అమ్మా నాన్నని గుడికి తీసుకెళ్ళి భద్రకాళి టెంపుల్లో పూజలు చేయించి ఆ బాబుకి శేషవస్త్రం కప్పి, నీకు నేను అండగా ఉంటానని చెప్పి మీకు ఇల్లు కట్టించి ఇస్తానన్నాడు. ఆ పిల్లాడు 2 కోరికలు కోరాడు, ఒకటి ట్యాబును, ఇంకొకటేమో ఒక కుక్క. అవి 2 గంటల్లో అరేంజ్ చేశాడు. సో అన్నీ చేశాక ప్రజలు ఎట్లా అండి వెనకాల పడ్డారు పవన్ కళ్యాణ్కి. ఫ్యాన్స్ చూశారు మీరు, అతను ఇలా పట్టేసుకున్నాడు, ఒకడు కింద పడిపోయాడు ఆయన. తర్వాత మధ్యలో కాన్వాయ్ ఆపి వాళ్ళకు కూడా అభివాదం చేసి వాళ్ళకి చేతులు ఇచ్చి ఇప్పుడు మాట్లాడమనండి. తెలంగాణలోకి రావద్దన్నారు కదా. ఇప్పుడు నాది ఇంకొక క్వశ్చన్ ఏంటంటేనండి, ఇప్పుడు మరి ఇంతకాలం మీరందరూ ఇలా బాధపడే పిల్లలు ఎవరన్నా ఉంటే ఏం చేశారు? ఇప్పుడు ఇతనికి జన్యుపరమైన సమస్య ఉంది, తల్లి తండ్రి బాధపడుతున్నారు, కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మీరు ఎవరైనా ఐడెంటిఫై చేశారా? ఎవరికైనా మీరు హెల్ప్ చేశారా? కనీసం ఇప్పటికైనా ఐడెంటిఫై చేయండి.
తెలంగాణలో ఉండే ఏదో ఒక రోగంతో బాధపడే చిన్నారులు ఉంటారు. వాళ్ళకి మీరు ఏ రకంగా హెల్ప్ చేస్తారో చూడండి. మీరు అడుగు పెట్టకండి అవును. ఇవి కాదు, మీరు అడుగు పెట్టద్దంటేనే అడుగు పెట్టిస్తారు, ప్రజలే పెట్టిస్తారు. అవును. అందుకని అది అవసరం లేదు, మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. అంతే. ఎవడొస్తే నాకేంటి, ప్రజలు నాకు ఓటేస్తారనే ధీమా మీలో ఉండాలి. అవును. అది అదేమో లేనప్పుడే లేనప్పుడే ఇలాంటివి వస్తాయి. అవును. ఇప్పుడు నీ టిఆర్ఎస్ అనే పార్టీ ఉంటుందో లేదో కొంచెం కవిత గారు చూసుకుంటే సరిపోతుంది. రైట్. మొత్తానికి అయితే పార్టీ కూడా ఆఫీస్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. రేపే ఇంకా అన్నారు రేపు, కదా, మణికొండల్లోనే ఎక్కడో పెట్టారు అని అన్నారు. గుడ్. సో మొత్తానికి మళ్ళీ ఒక అదే అనవసరంగా రెచ్చగొట్టారు కదా, రెచ్చగొడితే పర్యవసానం ఇలా ఉంటుంది. ఎనీవే ఎక్కడైనా కొత్త నీరు కావాలండి మేడం. కొత్త అన్ని చోట్ల రాజకీయాల్లో మాత్రం కావాలండి. కొత్త వరవడి ఉండాలి ప్రతిసారి. కొత్త ఒరవడి కావాలి ఖచ్చితంగా. జంజీ కిడ్స్ రావాలి, యూత్ రావాలి. థ్యాంక్ యూ మేడం.